ఏంటి టీసీఎల్ సోనీని కొనేసిందా? ఇంటర్నెట్ యూట్యూబ్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే న్యూస్. కానీ టీసీఎల్ సోనీని అయితే కొనేయలేదు. సోనీలో షేర్స్ అయితే కొన్నది. ఈ వీడియోలో టీసీఎల్ సోనీలోని ఎన్ని షేర్స్ కొన్నది, దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, దానివల్ల మనం కొన్ని టీవీలు కానీ, గేమ్స్ కానీ, ప్లే స్టేషన్లు కానీ వీటి మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, ఇవన్నీ ఈ వీడియో లాస్ట్ లోపల మీకు అర్థమైపోతాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మీకు సోనీ గురించి తెలియాలి. సోనీ అంటే ఏంటి? సోనీ అంటే జపాన్ బేస్డ్ ఒక టెక్నాలజీ కంపెనీ అన్నమాట. దీనిలో మనకి ప్లే స్టేషన్లు, కెమెరాలు, మైక్రోఫోన్లు, హెడ్ ఫోన్స్, ఇంకా చాలా రకాల ప్లే స్టేషన్స్, గేమ్స్ ఇంకా చాలా ఉంటాయి. సోనీ ఫైనాన్షియల్ ఇన్కమ్ 2024లో వచ్చేసి $90 బిలియన్ అన్నమాట. నెక్స్ట్ టీసీఎల్ గురించి మాట్లాడుకుంటే, టీసీఎల్ అంటే మనకి చైనా బేస్డ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. టీవీలు, అప్లయన్సెస్ ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ అన్ని దీంట్లో తయారవుతుంటాయి. టీసీఎల్ 2024 ఇన్కమ్ వచ్చేసి దాదాపు $20 బిలియన్ అన్నమాట. సోనీ ఒక మాటలో చెప్పాలంటే ప్రీమియం బ్రాండ్. అలాగే టీసీఎల్ ఒక మాటలో చెప్పాలంటే లో బడ్జెట్ అఫోర్డబుల్ బ్రాండ్. అసలు నిజంగా ఏం జరిగింది? టీసీఎల్ సోనీని కొనేసిందా అంటే లేదు. టీసీఎల్ సోనీలో షేర్స్ కొనుక్కున్నది, కంపెనీని టేక్ ఓవర్ చేయలేదు. సో ఇది ఫుల్ అక్విజిషన్ అయితే కాదు, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఎన్ని షేర్లు కొన్నది, షేర్స్ స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం. షేర్స్ అండ్ ఓనర్షిప్ డిస్కస్ చేసుకుంటే, రిపోర్ట్స్ ప్రకారం టీసీఎల్ అయితే 51% షేర్స్ అయితే కొనేసింది. రిమైనింగ్ 49% షేర్స్కి సోనీయే ఓనర్. సో ఇది ఏమి టేక్ ఓవర్ అయితే కాదు. సో మీరు ఈ వీడియో ఎంతవరకు చూసినారంటే మీకు టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే చాలా ఉందని అర్థం. సో మీలాంటి వాళ్ళ కోసమే మనం అంతా టెక్నాలజీ గురించి చాలా డీప్గా మాట్లాడుకుంటాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకొంతమంది మీలాంటి టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్కి రీచ్ అవుతుంది. ఎస్పెషల్లీ టీసీఎల్ ఇన్వెస్ట్ చేసింది కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ టీవీ సెగ్మెంట్లో. ఇక్కడ మెజారిటీ షేర్ హోల్డర్ వచ్చేసి టీసీఎల్ఏ, కానీ రిమైనింగ్ 49% వచ్చేసి సోనీ కంట్రోల్లోనే ఉంటుంది. ఇది టోటల్ సోనీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కాదు, ఓన్లీ సోనీ టీవీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ దాంట్లోనే. ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత అనేది పబ్లిక్గా డిస్క్లోజ్ చేయలేదు, కానీ రిపోర్ట్స్ ప్రకారం డీల్ వాల్యూ మాత్రం hundreds of thousands of dollars ఉండొచ్చు. సోనీ టీవీ బిజినెస్ మార్జిన్స్ ఆల్రెడీ చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు హై క్వాలిటీ ప్రోడక్ట్స్ కాబట్టి హై క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, అంత వేజెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి మార్జిన్ అయితే చాలా తక్కువగా వస్తుంది. ఇప్పుడు టీసీఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ చూసుకుంటే వీళ్ళు లో బడ్జెట్ అండ్ హైలీ ఎఫెక్టివ్గా తయారు చేస్తారనమాట. క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది వీళ్ళది బడ్జెట్ రేంజ్లో. సో సోనీ వాళ్ళు వీళ్ళతో కొలాబరేట్ అయితే వీళ్ళ దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని వాళ్ళు అఫోర్డబుల్ ప్రైస్లో తయారు చేసి వాళ్ళ కంపెనీ సోనీ టీవీస్ అన్నీ అమ్ముకోవడానికి ట్రై చేస్తారనమాట. ప్రొడక్షన్ పెంచుకోవడానికి, మార్జిన్స్ని పెంచుకోవడానికి ఇది ఒక స్ట్రాటజికల్ మూవ్. సో సోనీ ఈ డీల్ని ఎందుకు సైన్ చేయాలనుకుందంటే టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక రీజన్ అనమాట. ఆ తర్వాత చైనా బ్రాండ్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే వియూ కానీ, టీసీఎల్ కానీ, ఇంకా హైసెన్స్ కానీ ఇట్లాంటివన్నీ చైనా బ్రాండ్స్ అనమాట. వాటి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ రేంజ్లో మంచి మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నారు. కాకపోతే సోనీ అంతంత రేట్లు పెట్టి ఎవరు కొనరు కదా. సో అది మేజర్ ఇష్యూ అయిందన్నమాట సోనీ కంపెనీకి. మార్జిన్స్ రావట్లేదు, సేల్స్ జరగట్లేదు. సో ఇప్పుడు సోనీ ఏమంటుందంటే, నేను నీకు బ్రాండ్ వాల్యూ ఇస్తా, నువ్వు నాకు టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చేయి, ఇద్దరం కలిపి మార్కెట్ని కుమ్మేసుకుందాం అంటుంది సింపుల్గా. సో దీంట్లో టీసీఎల్కి బెనిఫిట్ ఏందో మాట్లాడుకుందాం. సోనీ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు టీసీఎల్కి కూడా ఉంటుంది. ఆ తర్వాత బ్రాండ్ అక్వైజేషన్, ఆ తర్వాత ప్రీమియం మార్కెట్లోకి ఎంట్రీ. సోనీ ప్రాసెసర్ ఇవన్నీ అన్నీ వాడేసుకొని ప్రీమియం మార్కెట్లోకి కూడా ఎంట్రీ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు సోనీ ప్రాసెసర్ ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది, బెటర్ పిక్చర్ క్వాలిటీ, బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది కదా. సో దానివల్ల వీళ్ళని కొట్టే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇంకా. ఆ తర్వాత టీసీఎల్ అంటే చైనీస్ కంపెనీ అని చెప్పేసి చాలామంది నమ్మరు. నేను కూడా కొన్ని రోజుల వరకు నమ్మకం ఉంటుండి, ఒక 2-3 ఏళ్ళ ముందర వరకు. సో ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టీసీఎల్ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది జనాల్లో టీసీఎల్ అంటే. అందుకే సోనీ టీసీఎల్ డీల్ అనౌన్స్ అయినాక టీసీఎల్ మార్కెట్ అనేది కొద్దిగా పెరిగింది, కొద్దిగా ట్రస్ట్ వర్తీ అయితే అయ్యింది అనమాట. ఇప్పుడు మెయిన్గా వద్దాం, కన్స్యూమర్కి ఏం చేంజ్ అవుతుంది, మనకేం లాభం అవుతుంది అసలు ఈ డీల్ వల్ల. ఇప్పుడు సోనీ టీవీస్ బెటర్ ప్రైసింగ్లో రావచ్చు, బెటర్ క్వాలిటీలో రావచ్చు, ఇంకా కొద్దిగా మనకి బడ్జెట్లో కూడా టీవీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే
55 ఇంచ్ సోనీ టీవీ వచ్చేసి దాదాపు 75,000, ఆఫర్లో 65,000 అట్లా వస్తుంటుంది. అది మనకి 50,000కు అట్లా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ టీసీఎల్ టీవీలో ఏం పెరుగుతుంది అంటే ప్రాసెసింగ్ పెరుగుతుంది, బాగా హై క్వాలిటీ అవుట్పుట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి చీప్ ప్లాస్టిక్ అన్నట్టు ఫీల్ ఉంటుంది చూసినారా, ఆ చీప్ క్వాలిటీ ఫీల్ పోయి మనకి బెటర్ క్వాలిటీ టీవీ వాడుతున్నట్టు ఎక్స్పీరియన్స్ అయితే పెరగబోతుంది. కాంపిటీషన్ ఇంక్రీజ్ అయితే కన్స్యూమర్కి బెనిఫిట్స్ అంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం ఒక మాటలో చెప్పుకోవాలంటే టీసీఎల్ సోనీని కొనలేదు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ టీసీఎల్కి అండ్ సోనీకి. సోనీ షేర్స్ వచ్చేసి 49%, టీసీఎల్ షేర్స్ వచ్చి 51%. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో రాయండి. వీడియో ఇంతవరకు చూస్తుంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు 5G అన్లిమిటెడ్ ఎలా ఖతం అయిపోతుందో తెలుసుకోవాలంటే పైన ఇక్కడ లింక్ ఇస్తాను, వీడియో చూసేయండి.